నెక్స్ట్ అజయ్ బాబు గారు మీ మీద కూడా కౌంటర్ వీడియో చేస్తుంది సార్. ఏంటి? క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వెవడరా నన్ను బహిష్కరించడానికి? నన్ను బహిష్కరిస్తావా నువ్వు? నువ్వు పెద్ద పుడింగా క్రైస్తవ సమాజానికి? నువ్వే పెద్ద దొంగవి. నీతో సహవాసమైన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. అదంటే సంవత్సరం నుంచి అంట నన్ను దూరం పెట్టాడట. సంవత్సరం నుంచి నువ్వు నాతో ఎందుకు దూరంగా ఉన్నావో, అజయ్ బాబుకి అభినయ దర్శన్కి మాటలు ఎందుకు లేవో, ఏం జరిగిందో క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని చెప్తాను. అజయ్ బాబు రెడీగా ఉండు విత్ ఎవిడెన్స్ చెప్తా. నువ్వు నేను ఎందుకు దూరం అయ్యామో, నీ మైండ్ సెట్ ఏంటో, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, నీ గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు. నేను మాట్లాడతా ఈరోజు. బహిష్కరిస్తావా నన్ను? క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బహిష్కరించేద్దాం అభినయ దర్శనాన్ని సంప్రదిస్తావా క్రైస్తవుల్ని? నువ్వు ఎవడు నన్ను బహిష్కరించటానికి? నేను ఎవడిని బహిష్కరించబడటానికి? క్రైస్తవ సమాజం మీ తాతదా ఎవడిది? నువ్వు రక్తం ఇచ్చి నన్ను కడిగావా? నీ రక్తంతో కడిగినట్టుంది నన్ను. అజయ్ బాబు నీ రక్తాన్ని గార్చావా నా కోసం? నన్ను శుద్ధీకరించటానికి, బహిష్కరించటానికి? నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి. నువ్వు కూడా నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ. అజయ్ బాబు కౌంటర్ చేస్తా, మీ ముగ్గురు మీదనే మాట్లాడతా. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని హైలైట్ చేయను నేను. ఎందుకంటే నేను వాళ్ళ వీడియోలు పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు వాళ్ళని హైలైట్ చేయాలి? వాళ్ళు మాట్లాడుకొని నాకు సంబంధం. పాల్ ఇమ్మాన్యుయల్ గారి మీద, అజయ్ బాబు మీద మాత్రమే కౌంటర్లు చేస్తా. ముగ్గురు మీద 3 వీడియోలు చేస్తా. మంచిగా ముచ్చటగా 3 వీడియోలు చేస్తా. ఎవరేంటా అనేది క్లియర్గా చెప్తా. కృతజ్ఞత లేని వారికి సహాయం చేస్తే మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందో నేను మీతో చెప్తాను. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో నేను ఒక సంఘటన చూశాను. అతను పామును పట్టేవాడు. గాయపడిన ఒక పాము అతనికి కనబడింది. చావు బ్రతుకుల్లో ఉండే ఆ పామును దగ్గరికి తీసుకొని దానికి వైద్యం చేసి కట్టుగట్టి దాని ప్రాణాన్ని నిలబెట్టాడు అతను. ఎంత చేస్తే కృతజ్ఞత లేకపోగా ఆ పామును వదిలిపెట్టే సమయంలో తనకు కట్టుగట్టి ప్రాణం పోసినటువంటి ఆ వ్యక్తి చేతిని కరిచింది. అతను అలాగే చచ్చిపోయాడు. పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది, అది కాటు వేసి చంపుతుంది. అది దాని స్వభావం, దాని నైజం. అందుకే ఒక పెద్ద ఆయన అంటాడు, పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషమే, జాగ్రత్తగా ఉండండి అని. ఇవాళ అర్హత